దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులకి ఈ వాగ్దానాన్ని పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈవేళ కీర్తనల గ్రంథం 56వ కీర్తన 12వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. హల్లెలూయా. మీలో చాలామంది వాగ్దానం చూస్తున్నవారు భయంకరమైన శ్రమల నుండి మీరు విడిపించబడ్డారు. హల్లెలూయా. నిజమే కదా మాట. చాలా బహుశ్రమల నుండి మీరు విడిపించబడ్డారు. చాలా కష్టాల నుండి మీరు విడిపించబడ్డారు. నిజంగా ప్రతి క్షణం దేవుడు మీ చెయ్యి పట్టుకొని, మీలో చాలామంది హాస్పిటల్ పాలైనప్పుడు, కోర్టు కేసుల్లో పాలైనప్పుడు, లేదా భయంకరమైనటువంటి శోధన గుండా ప్రయాణం చేసినప్పుడు, అప్పులు తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నప్పుడు, ఎవ్వరూ ఆదరించలేక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయిందని ఏడుస్తున్నప్పుడు దేవుడు దిగివచ్చి మీ చెయ్యి పట్టుకొని మరణంలో నుండి మీ ప్రాణం రక్షించిన దినములు ఎన్నో ఉన్నాయి మీ లైఫ్లో. దేవునికి స్తోత్రం. నిజమే, యేసయ్య ఇలాంటి ప్రేమ నీకు ఎవరు చూపించారు ఈ లోకంలో? యేసయ్య ఇలాంటి కనికరం నీకు ఎవరు చూపించారు ఈ లోకంలో? యేసయ్య నీతో ఉండి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నేనున్నానని ధైర్యం చెప్పిన నాటి నుండి నేటి వరకు కూడా నువ్వు ఎంతగానో సంతోషిస్తున్నావు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రతి విషయంలో జీవపు వెలుగులో నువ్వు నా సన్నిధిలో నడుచుకుంటున్నావు కాబట్టి ప్రతి విషయంలోనూ జారి పడకుండా నేను నీ పాదములను కాపాడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, నీ పాదములు ఎప్పుడు తొట్టిల్లిపోకుండా. మీరు చాలామంది యేసుప్రభు లేకపోతే ఎప్పుడో నష్టపోయేవారు. యేసుప్రభు ప్రేమ లేకపోతే ఎప్పుడో నష్టపోయేవారు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా క్రొత్తగా వాగ్దానం చూస్తే ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను, యేసుప్రభుని నమ్ముకోండి, మనసారా ఆయన మీద విశ్వసించండి. ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. మనుషులను విడిచిపెడతారేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు. ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన వల్లే మారిపోతే భూమి మీద దేని మీద ఆశ ఉండదు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎన్నడూ నువ్వు అధైర్యపడొద్దు. యేసు ప్రభు మీద పూర్తిగా అనుకో. ఆయనలో ఉన్న జీవపు వెలుగును పొందుకో. ఎప్పుడైతే నువ్వు జీవపు వెలుగును పొందుకుంటావో జారి పడకుండా దేవుడు నీ పాదములను తప్పించబోతున్నాడు. హల్లెలూయా. జారి పడకుండా దేవుడు నీ పాదములను తప్పించబోతున్నాడు. నువ్వు జారి పడాలనేది మనుషులు కోరుకుంటారు. నువ్వు నష్టపోవాలని, నువ్వు కృంగిపోవాలని, నీ లైఫ్ అయిపోయిందని, నీ జీవితం అయిపోయిందని మనుషులు కోరుకుంటారు. కానీ నువ్వు నిలబడాలని కోరుకునేది ఎప్పుడు కూడా నజరేయుడని యేసు. నజరేయుడని యేసు ఎప్పుడు కూడా నువ్వు నిలబడాలని, నువ్వు బాగుండాలని, నీ భవిష్యత్తు బాగుండాలని, నీ జీవితం బాగుండాలని ఆయన ఎన్నడూ కోరుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఆ జీవపు వెలుగులో నువ్వు నిలబడాలి. ఆ సన్నిధిలో నువ్వు జీవించాలి. మరణంలో నుండి నీ ప్రాణమును చాలాసార్లు కాపాడాడు. ఇక ముందుకు కూడా ఆయన కాపాడబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో నువ్వు పడిపోయినా సరే ఆయన మహిమ ఎప్పుడు నీకు తోడుగా వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఏ విషయంలో కూడా నువ్వు జీవపు వెలుగును విడిచిపెట్టి నువ్వు బ్రతకొద్దు. దేవుని వెలుగు మీద ఆధారపడు, దేవుని జీవం మీద ఆధారపడు. అలా నువ్వు బ్రతికితే మాత్రం జారి పడకుండా నీ పాదములను దేవుడు ఎప్పుడు కాపాడుతాడు. కాబట్టి దేవుని కాపుదల ఎప్పుడు నీతో ఉంది. నువ్వు అధైర్యపడొద్దు. ఎవరు నేను కాపాడలేదనో, ఎవరు నేను పట్టించుకోలేదని నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు దేవుని కాపుదల నీతో ఉంది. ఆ కాపుదల నిన్ను ఎప్పుడు వెంబడిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. నువ్వు ఏం చేసినా వస్తుంది. ఆ కాపుదల నీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ నీ కాపుదల కొరకు వారు ఎదురు చూస్తున్నారు, నీ కాపుదల కావాలని వారి అందరూ కోరుకుంటున్నారు, యేసు నామంలో జారి పడకుండా వారి పాదములను నీ కాపుదలతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాంటి మహిమ ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల మీద దిగునుగాక. పరిశుద్ధాత్ముడ మీరు అల్లాడండి. బలమైన నీ కృపచేత మీరు పట్టుకోండి. చేయి విడవద్దు. నడిపించండి, ఆశీర్వదించండి, వెలుగును దయచండి. ఎక్కడికి వెళ్ళినా నీ జీవమును చూచునుగాక. తగిన శక్తి నువ్వు మనం ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గొప్పవాడు. ధైర్యంగా ఉండండి. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.